హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి మీ అందరూ చూసే ఉంటారు కదండీ థంబ్‌నెయిల్. మా అమ్మగారు నాకు ఏం పెట్టారు బంగారం అనేది మ్యారేజ్ టైం వరకు, అంటే మ్యారేజ్ అయ్యేలోపు అనేది చూపిస్తాను నేను. సో, ఇదే నా మినిమల్ కలెక్షన్ అనమాట. ఇంతకు మించి ఎక్కువ పెట్టలేదు. చాలా తక్కువే అండి. బాగా ఎక్కువ అని మాత్రం అనుకోవద్దు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇలా పెట్టేది ఇంకంతే అనమాట మా 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 ఫ్యామిలీ. సో, ఏమనుకోకండి. కొంచెం ఈ మాటలు చెప్తుంటే కూడా నాకు ఎమోషనల్ అయిపోతున్నాననమాట. సో, ఏంటంటే మదర్ ఏం పెట్టినా అది కొంచెం పెట్టినా అమ్మ వాళ్ళు పెట్టిందంటే కొంచెం ఉంటది కదండీ ఆ సెంటిమెంట్. అదే అనమాట. ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్‌గా ఇంకా అంతే అనమాట. మా మదరు అండ్ మా ఫాదర్ చేయగలిగింది. సో, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే ఈ నెక్లెస్ అనమాట. ఈ నెక్లెస్ అయితే నేను ఆల్బమ్ ఇస్తారు కదా! అంటే మోడల్ చూసుకోమని అప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నాకైతే చాలా ఇష్టం అండి ఇది. చాలా బావుంటది పెట్టుకుంటే కూడా. మీకు వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. చాలా బావుంటది మోడలు. ఇలాగ కొంచెం ఇక్కడంతా కూడా ఒక నెట్ లాగా అలా వస్తదనమాట. అండ్ ఇక్కడ ఒక డ్రాప్ వస్తది. ఇంకా మళ్ళీ అలా కొంచెం ఇలా స్టెప్స్ లాగా ఉంటదనమాట. చాలా బావుంటది మోడలు. చూసినట్టయితే 1, 2, 3, 4 స్టెప్స్ అన్నట్టు ఉంటది. అండ్ ఇదంతా కూడా ఒక జస్ట్ ఇలా పట్టీ డిజైన్ లాగా ఉంటది కదా! అలా అనమాట. చాలా బావుంటది మోడలు. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో గానీ నాకైతే చాలా ఇష్టము. ఉండండి, ఫ్లాష్ లైట్ ఏస్తాను. ఓకే. చూస్తున్నారా? ఇలా ఉంటదనమాట. సో, మీరిక్కడ గమనించినట్టయితే ఇక్కడ ఇలా ఉంది కదా మువ్వలు. ఈ మువ్వలు ఇక్కడ పోయాయి. సో, ఇలాంటి చిన్న చిన్న మువ్వలుండేవి చూసుకోవద్దు మీరు మోడలు. పోతాయన్నమాట. అంటే ఇక్కడ మనకి శారీ కట్టుకున్నప్పుడు తగులుతూ ఉంటాయన్నమాట. సో, నా ప్రాబ్లమ్ అయితే అదే. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా మువ్వలు, సేమ్ ఈ ప్లేస్‌లో మువ్వలు పోయాయి. ఇక్కడ 3 మువ్వలు పోయాయి. ఇంకా ఇక్కడ 3 మువ్వలు పోయాయి. సో, 2 గుత్తులు పోయాయన్నమాట. సో, చూసుకోండి. ఇలాంటి చిన్న చిన్న మువ్వలు ఉండేలాగా తీసుకోవద్దు. ఓకేనా? సో, నా సజెషన్ అయితే అది. అండ్ మొత్తం ఇలా ఉంటదనమాట నా నెక్లెస్. పెట్టుకుంటే కూడా చాలా గ్రాండ్‌గా ఉంటదనమాట. అంటే ఇదేంటి ఓల్డ్ మోడలా అన్నట్టుగా అయితే అసలు ఉండదండి. నాకు చిన్నప్పుడు పెట్టిందిది. చిన్నప్పుడు అంటే మ్యారేజ్ టైమ్‌లో పెట్టింది. నేను అదే పెట్టుకుంటున్నాను. నేనేమి ఇది చేంజ్ చేసేసుకోవాలి, నాకు మోడల్ నచ్చలేదు అన్నట్టుగా ఏం లేదు. అంటే నాకు మ్యారేజ్‌కి పెట్టారు కాబట్టి నేనేం చేంజ్ చేసుకోలేదు. ఇంకా చిన్నప్పుడు కొనుంటే ఏమో నా ఆలోచన కూడా మారేదో ఏమో తెలీదు. బట్ కానీ నేను మా పేరెంట్స్ చెప్పింది వింటాను మ్యాక్సిమమ్. సో, ఇదనమాట. అండ్ వీటి రింగ్స్‌కి చెవులీలకొచ్చేసరికి ఇలా ఉంటాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది కూడా చాలా బావుంటాయి. కొంచెం వెడల్పుగా వచ్చినట్టు ఉంటాయన్నమాట. నీట్‌గా కూడా ఉంటాయి పెట్టుకుంటే. బావుందా? ఇలాగే ఉండేయి అప్పట్లో మోడల్స్. ఇంకా అంతకన్నా డిజైనర్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అండ్ ఇది చూసారా? ఇక్కడ చిన్న హోల్‌లా కనిపిస్తుంది. ఈ మధ్యలోది పడిపోయిందనమాట. అంటే ఎప్పుడు పోయిందో కూడా నాకు తెలీదు. నేను పడుకుని పోయాననమాట ఇవి పెట్టుకొని. ఇంకా ఎప్పుడు పోయిందో కూడా నేను చూసుకోలేదు. సో, ఇవి నాకు పెళ్ళికి పెట్టినవన్నమాట. అండ్ ఈ చౌలీలకి మాటీలొస్తాయి. అవి చూపిస్తానిప్పుడు. వీటికి మాటీలనమాట. మాటీలు కూడా చాలా సింపుల్ మోడల్ అండి. కాకపోతే కొంచెం ఎనామిల్ ఉంటది. ఇంకా నెక్లెస్‌లో అయితే ఎనామిల్ లేదు కదా అసల. వీటికి కొంచెం ఇలా ఉంటదనమాట. నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. బావున్నాయా? పెట్టుకుంటే కూడా చాలా బావుంటాయండి. చాలా తక్కువ 4 గ్రామ్స్ ఇవి. అండ్ ఈ చోలీలు కూడా 4 గ్రామ్సే, అంటే అరకాసు. ఇవి మాటీలు కూడా అరకాసు. అండ్ ఈ నెక్లెస్‌కొచ్చేసరికి 3 కాసులనమాట. 3 కాసులంటే 24 గ్రామ్స్ అనమాట. 24 గ్రామ్స్‌లో కొంచెం గ్రాండ్‌గా స్ప్రెడ్ అయినట్టు వచ్చిన మోడల్ అనమాట. అండ్ బ్యాక్ రింగ్స్‌తో కలిపి మొత్తం. అండ్ నెక్స్ట్ ఇది చూస్తే పాపిడి బిళ్ళండి. ఈ పాపిడి బిళ్ళ అండ్ ఈ మాటీలు నాకు
మెచ్యూరిటీ టైంకి కొన్నారు. బట్ ఇవైతే లేవు. ఈ 2 లేవు. మెచ్యూరిటీ టైంకి ఇవి కాకుండా నాకు ఈ మాటీలు అండ్ కొంచెం ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నారొకటి. అవైతే నేను డైలీ యూజ్‌కి వాడేస్తాను కాబట్టి ఇక్కడ లేవు. ఇవి అండ్ ఇది మెచ్యూరిటీ టైంకి కొన్నారనమాట. అండ్ ఇవి పెళ్ళికి కొన్నారు. ఓకేనా? ఎక్కువనేమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నాకున్నదే చూపిస్తున్నాను. చూసారా? ఇది కూడా ఎంత బావుంటదో తెలుసండి పాపిడి బిళ్ళ. ఇప్పుడైతే ఎక్కువేం పెట్టుకోను నేనసల. ఇంకా పాపకే ఉంటది ఫ్యూచర్‌లో అనేసి ఉంచేసాను. బావుందా మోడలు? ఇక్కడైతే ఇలా హుక్స్ కూడా వస్తాయి. అంటే కదిలిపోకుండా. తెలిసే ఉంటదిలెండి. ఇలాంటి పాపిడి బిళ్ళ చూసే ఉంటారు కదా మీరు. అండ్ ఇదొచ్చేసి ఫింగర్ రింగ్ అండి. ఇది ఎంగేజ్‌మెంట్ టైంలో పెట్టిందనమాట. అంటే ఇది మా అమ్మ వాళ్ళు పెట్టింది కాదు. ఎంగేజ్‌మెంట్ టైంలో అత్తగారు వాళ్ళు తీసుకొస్తారు కదా! అదనమాట. ఇంక అంతే అండి. ఇంక అంతకు మించి ఎక్కువేం లేవు. అంటే నేను పెళ్ళైన తర్వాత ఏం కొనుక్కున్నాననేది తర్వాత ఇంకొక కలెక్షన్ అనమాట. ఇవైతే ప్రెజెంట్ ఇవే. మా అమ్మ పెట్టిన మట్టుకు అనమాట. బాగున్నాయా? మీకు నచ్చినాయా లేదా అనేది కమెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఎవరికైనా కానీ అమ్మ వాళ్ళు పెట్టినయి అంటే ఒక సెంటిమెంట్ ఉంటది కదా! నేను అందుకే ఎప్పటికీ మార్చను. ఇలాగే ఉంచుకుంటాను. కావాలంటే అలాగా పిల్లలకి ఇచ్చుకోవచ్చు గానీ, మార్చడం ఎందుకు అనేది నా ఉద్దేశం అనమాట. ఇదైతే చిన్నది ఇలా పోయింది. దాన్ని ఫిక్స్ చేయించాలి. కాకపోతే ఆ చిన్నది పెట్టించడానికి కూడా చాలా అమౌంట్ అవుతదని చెప్పేసి ఇంకా ఏమీ చేయించలేదు. ఓకేనా? సో, మీ దగ్గర కలెక్షన్ కూడా ఇలాగే ఉంటుందా? ఉంటే గనక మీ అమ్మ వాళ్ళు పెట్టింది మీకు కూడా మెమరబుల్‌గా కాదా అని చెప్పేసి నాకు కమెంట్ చేయండి. ఓకేనా? సో, నా కలెక్షన్ గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే లైక్ కూడా చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ, లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కొంచెం వీడియో అనేది ఫార్వర్డ్ అవుతదనమాట. పుషప్ అవుతదనమాట. మీకు అర్థమవుతుంది కదా! నాకు సపోర్టివ్‌గా ఉంటది. నా తరపు నుంచి నేను అడిగే రిక్వెస్ట్ అదొక్కటే కదా! సో, ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.